సీదా ఒకటే రూట్లో పోతూ ఉండాలి. మొత్తం క్రౌడ్ ఒకటేసారి పేరు రాగానే మొత్తం ఇట్లుంది. తీసుకున్న ఫుడ్ వెళ్ళలేకపోతున్నారు, మొత్తం అంత దమ్దమ్ అయితే ఉంది. 80 అన్లిమిటెడ్ కదా, వీకెండ్ టైం కదా మొత్తం క్రౌడ్ ఉంది. వీకెండ్ టైమ్స్ లో అయితే కుమార్ ఆంటీ దగ్గర ఎవరు రాకూరు ఇట్లుంటుంది. అవునా, టేస్ట్ ఎట్లుందానా? ఆయిలేనా? ఇట్లా వీడియోలు తీసి అవి పెట్టి వైరల్ చేసి హాయ్ హలో నమస్తే వనకం అస్సలాం వాలేకుం. నేను మీ రామకృష్ణ. ఈరోజు కుమార్ ఆంటీ దగ్గరికి వచ్చినాం. ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు కదా, ఎట్లుంటుందో చూద్దామని అయితే వచ్చిన. మనది ట్రావెలింగ్ బ్లాగ్తో పాటు ఫుడ్ బ్లాగ్ ఇట్లా ఉంది కాబట్టి సో ఒకసారి ఫస్ట్ టైం ఫుడ్ బ్లాగ్ చూద్దామని ఇట్లా సైడ్ మన ఫేమస్ కుమార్ ఆంటీ దగ్గరికి అయితే వచ్చిన. ఆంటీ అయితే చాలా బిజీలు ఉంది, పాపం దమ్దమ్ అయిపోయింది. బట్ కష్టపడి అయితే ఒక వీడియో అయితే తీసిన మీకోసం. అది లాస్ట్ వరకు అయితే వీడియోస్ ఉంటారు. కాస్ట్ ఎంత ఉందో, ఎంత రేటు అవన్నీ అయితే మీకు రాసి పెట్టిన. వాళ్ళ హస్బెండ్ కుమార్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఆయన. వెజ్ అయితే మనకి 80 రూపీస్ అంట. చికెన్ ఒకటే ఐటమ్, చికెన్ పెట్టిందనుకో 120 రూపీస్. మటన్ అయితే 120, అంటే రైస్తో పాటు అన్నమాట. లివర్ అయితే 120, అట్లా 120 ప్లేట్ అయితే. అట్లా పక్కన గీతా ఆంటీ దగ్గరికి పోయినా సేమ్ రేట్ గీతా ఆంటీది కుమార్ ఆంటీది. ఇక నేను అడిగితే ఏమంటారు అంటే హస్బెండ్ సీఎం వల్ల మళ్ళీ హీరో సందీప్ కిషన్ వల్ల మాకు ఈ ఛాన్స్ వచ్చింది మళ్ళీ, లేకపోతే ముందే 2 days బ్యాక్ తీసేసినామని చెప్పారు. సో వీడియో అయితే మొత్తం చూడరు ఆంటీ ఎంత కష్టపడుతుందో, ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మొత్తం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకు కనిపిస్తుంది. అండ్ ఎంత కష్టపడో చూడండి. లోపలికి వెళ్ళడానికైతే ఊపిరి అందదు. ముసలి వాళ్ళు అట్లయితే చిన్నపిల్లలు అయితే రాకూర్రి వీకెండ్ టైమ్స్లో. అండ్ మీకోసం అయితే వీడియో తీసినాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకో ప్లస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, లైక్ అయితే చేయర్రి, వీడియో షేర్ అయితే చేయర్రి. థ్యాంక్ యూ. కేబుల్ బ్రిడ్జ్ వచ్చినాం అన్నమాట. కేబుల్ నుంచి సీదా ఒకటే రూట్ పోవాలి. అక్కడ ఐటీసీ కోహినూర్ అని కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ సైడే మన కుమార్ ఆంటీది షాప్. రేటు పోతున్నాం చూడండి, ఒకటే రూటు. ఈ కొండ లెఫ్ట్ సైడ్ మొత్తం ఆ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లోనే కుమార్ ఆంటీది షాప్ ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమైపోతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఐటీసీ కోహినూర్ లెఫ్ట్ సైడు. అండ్ సీదా ఒకటే రూట్లో పోతూ ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీకు లెఫ్ట్ టర్నింగ్లో కుమార్ ఆంటీ షాప్ ఉంటుంది. మీకు ఈజీ మెథడ్ కావాలంటే ఇన్ఆర్బిట్ మాల్ కూడా టైప్ చేయొచ్చు మీరు మ్యాప్స్లో. ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిటే ఉంటుంది. రైట్ సైడ్ ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుంది చూడండి, రైట్ సైడ్ వస్తుంది ఇన్ఆర్బిట్ మాల్. లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ కుమార్ ఆంటీది షాప్. రండి కుమార్ ఆంటీకి చూద్దాం. మన కుమార్ ఆంటీది ఇట్లుంది మొత్తం క్రౌడ్. ఒకటేసారి పేరు రాగానే మొత్తం ఇట్లుంది. ఆ పక్కన ఇంకొక ఆంటీ గీతా ఆంటీ అంట. ఒకసారి కుమార్ ఆంటీ దగ్గరికి అయితే పోదాం. కష్టపడి వెనకకైతే వచ్చిన లోపలైతే ఇరికితే ఊపిరి ఆడకుండా చచ్చిపోయేటట్టున్నారు జనాలు. తీసుకున్న ఫుడ్ వెళ్ళలేకపోతున్నారు, మొత్తం అంత దమ్దమ్ అయితే ఉంది. మన కుమార్ ఆంటీ బిజీలు ఉంది అన్న తీసుకుంటా. ఎంత కష్టపడితే ఇడికి ఇంత దూరం అయితే వచ్చిన లోపలికి అయితే అసలు వే అయితే లేదు, మొత్తం నిండిపోయారు. ఇప్పుడైతే ఎవరు రాకూర్రి, తీసుకునేకైతే చాలా కష్టం ఉంది. వీడియో అయితే కష్టపడి మీ అందరి కోసం చూపిద్దామని అయితే వచ్చిన. ఎప్పుడు ఫుడ్ బ్లాగ్ చేయలేగా, ఫుడ్ బ్లాగ్ చేద్దామని వచ్చిన. బగారా రైస్ అయితే తీసుకున్నా, కష్టపడి 120 రూపాయలు తీసుకోరు. వీళ్ళంతా నిండిపోయారు. వెజ్ రైస్ అయితే ఎంత అన్నా? వెజ్ రైస్ ఎంత? వెజ్ రైస్ 80 అన్లిమిటెడ్ కదా. వెజ్ అయితే 80 రూపీస్ అంట. చికెన్ విత్ బగారా అయితే 120 రూపీస్ తీసుకుండు. చూద్దాం. ఆంటీ అయితే బిజీగా ఉంది, మాట్లాడట్లేదు. సరే ఏం టెన్షన్ పడకురా అంటే ఏం కాదు.
చికెన్ కర్రీ రైస్ పార్సల్ ఇచ్చేసండి 4 రైస్ పార్సల్ చికెన్ రైస్ ఎంత అంటే చికెన్ రైస్ చికెన్ ఐటమ్స్ ఏవైనా 120యా చికెన్ ఫ్రై అయితే 150 చికెన్ కర్రీ బోటి కర్రీ వెజ్ కర్రీ సార్ నాన్ వెజ్ అయితే ఏదైనా 120 చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఉంది వెజ్ ఎంత అంటే వెజ్ 80 మన గీతా ఆంటీ దగ్గర ఇది పక్కనే మన కుమార్ ఆంటీ పక్కన సేమ్ రేట్స్ ఇది అన్లిమిటెడ్ అన్నమాట బయట కుమార్ ఆంటీ దగ్గర ఇంత క్రౌడ్ ఉంది కుమార్ ఆంటీ పక్కననే గీతా ఆంటీ ఇప్పుడు తీసుకున్నా కదా సేమ్ రేట్స్ అయితే సేమ్ ఉన్నాయి ఆడ ఈడ సో క్రౌడ్ అయితే చూపిస్తుంది టూ మచ్ క్రౌడ్ మొత్తం ట్రాఫిక్ అంతా క్రౌడ్ వీకెండ్ టైం కదా మొత్తం క్రౌడ్ ఉంది ఆడి వరకు మొత్తం క్రౌడ్ వీకెండ్ టైమ్స్లో అయితే కుమార్ ఆంటీ దగ్గర ఎవరు రాకూరు ఇట్లుంటుంది ఒకడైతే ఊపిరి ఆడకుండా అయితే చచ్చిపోతారు ఉంది క్రౌడ్ అయితే టూ మచ్ ఉంది అవునా టేస్ట్ ఎట్లుందానా బాగుంది ఎంత 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 తీసుకుంది చికెన్ దానికి చికెన్ రైస్కి ఎవరు మీ వాడు తీసుకొచ్చింది ఎవరు అడుగు అన్నా విరాజ్ భాయ్ ఎంత తీసుకురు చికెన్ రైస్కి ఎంత తీసుకురు 80 రూపీస్ బాగాతో అయితే 120 రైట్ మీకు ఎంత తీసుకురానా 120 తీసుకురా టేస్ట్ ఎట్లుందానా బాగానే పోయినావా అంత లోపల ఆయిలేనా అన్న పాప మొత్తం కొలెస్ట్రాల్ ఉన్నదో తినలేదా అచ్చా ఎంతసేపు పడ్డదన్నా నీకు తీసుకొని అర్ధగంట బాబా భోజనం ఉంటుంది కాబట్టి తింటున్నారు ఇక్కడ కుమార్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు వాళ్ళ భర్త ఉన్నారు కుమార్ ఆంటీ మొత్తం బిజీగా ఉంది ఇక్కడ ఐ న్యూస్ ఛానల్ వచ్చింది చూద్దాం వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతుందాం కుమార్ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎందుకని అట్లా ఆపేసేస్తే మళ్ళీ సీఎం గారు స్పందించారు పెట్టుకోమన్నారు పెట్టుకున్నాము వాళ్ళకి సందీప్ కిషన్ అన్న ఇట్లా స్పందించింది సందీప్ కిషన్ స్పందించారు అంటే ట్విట్టర్లో పెట్టారు మాకు తెలియదు చదువు అవునవును అందరూ బాగా మాకు హెల్ప్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాకు బాగా హెల్ప్ చేశారు సీఎం సార్ నేనైతే అమ్మని స్పందించి పెట్టుకోమన్నారు పెట్టుకున్నాను సార్ అమ్ముకున్నాం ఓకే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు గిరాకీ కావచ్చు మాకు ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది కాకపోతే ఈ వీడియోలు ఏంటో మాకు అర్థం కావట్లేదు అసలు ఎట్లా వస్తున్నారో ఏం పోతున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు మీడియా వాళ్ళు అది ఎట్లా వైరల్ ఏందో కూడా మాకు అర్థం కాదు పొద్దున్న లేచి కష్టపడుకుంటాం సాయంత్రానికి ఇంటికి వెళ్తాం అవి ఇట్లా వీడియోలు తీసి అవి పెట్టి వైరల్ చేసి ఏంటి మమ్మల్ని ఇట్లా చేశారు ఆఖరికి ఓకే మంచిదే కదా ప్లస్ కాదు మైనస్ కాదన్న రెండు ఉన్నాయన్న ఎప్పుడు బిజినెస్ అవట్లేదు వాళ్ళు కష్టపడుతారు పాపం బిజినెస్ అవుతలేదు ఓకే అంటే ఎందుకు పోలీసులు ఎందుకు ముందు వస్తున్నారు ట్రాఫిక్ ఆంటీ పాపం కష్టపడుతుంది ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి అయితే చేసుకుంటారని చెప్పుకోవచ్చు సినిమా తీసి మాకు ఎట్లుంటుందన్న ఇక్కడ తింటారు కదా అంటే 2 ప్లేట్లు తీసుకురా ఫేమస్ కుమార్ ఆంటీ షాప్ పబ్లిక్ తో నిండిపోయిన కుమార్ ఆంటీ షాప్. సో వీడియో అయితే చూసినట్టు కదా అందరు మొత్తం. నాకు తెలిసి
ఫస్ట్ టైం వచ్చిన టూ మచ్ అయితే పబ్లిక్ క్రౌడ్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఆంటీ కలవడం జరిగింది. ఫుడ్ అయితే తీసుకోవడం జరిగింది. 120 రూపీస్ తీసుకుంది విత్ బగారా. సో అప్పటి నుంచి ఇప్పుడు బగారా రైస్కి ఇట్లా అయిపోయిందంట, వైట్ రైస్తో ఇచ్చింది. అండ్ వెజ్ అయితే 80 రూపీస్ తీసుకుంది. ఆల్రెడీ మీకు చెప్పిన నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా 120 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రా అయితే 70 రూపీస్ తీసుకుంటుంది. కర్రీ మీద 70 రూపీస్ అనమాట. దాని పక్కన అట్లనే గీతా అంటే అని పెట్టారు, సేమ్ రేట్ ఆమెది ఇద్దరిది. ఆమెకి ఇట్లా జర తీయక చిన్న అన్నది కానీ అక్కడ పర్మిషన్ తీసుకొని అడిగిన రేట్లు ఏమేమి ఉంటాయి అన్నీ అయితే గీతా అంటే చెప్పింది. ఇక మన కుమార్ ఆంటీకి అడుగుదామంటే ఇక బిజీ ఉంది, చెప్పలేదు. ఏదో ఒక న్యూస్ ఛానల్ అయితే వచ్చింది. న్యూస్ ఛానల్ వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతుంటే షూట్ చేయడం జరిగింది. సో వాళ్ళ హస్బెండ్ అయితే మొత్తం షేర్ చేసుకుండు. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు మొత్తం తీసేసిర్రు అంట పాపం. తీసి మళ్ళా ఛాన్స్ అయితే ఇచ్చారు. అండ్ మన సందీప్ కిషన్ అన్న ట్విట్టర్లో పెట్టినట్టు అండ్ మన సీఎం సాబ్ మొత్తం పర్మిషన్ ఇచ్చినట్టు అంటే వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పడం జరిగింది. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకోసం కష్టపడి లోపల ఒక అర్ధ గంట అయింది నాకు ఆ వీడియో దీనికి దమ్ అయ్యి లోపలికి పోయినా. మొత్తానికైతే వీడియో తీసిన, ఫుడ్ అయితే తీసుకున్నా. మొత్తం సో హ్యాపీ, అంతా హ్యాపీ ఉంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. 2-3 కడిగా అడిగినా చెప్పిరుగా మీకు ఆల్రెడీ. టేస్ట్ ఓకే బాగానే ఉంది. ఒక పర్సన్ ఏదో ఆయిల్ ఎక్కువ పడినట్టుంది, ఆయిల్ ఎక్కువ ఉంది అన్నాడు. టేస్ట్ అయితే ఓకే అంటారు చాలా మంది. ఇట్లా ఉంది మొత్తానికైతే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ షేర్ అయితే చేయరు వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్.